విచిత్రమైన వ్యాధి. చాలా కాలం కిందట ఒకానొక పల్లెలో శాయమ్మ, గంగన్న అనే పేరు గల పేద దంపతులు ఉండేవారు. వాళ్లకు పిల్లా జల్లా లేరు. ఇద్దరికీ ముసలితనం సమీపిస్తోంది. గంగన్న మొదటి నుంచి ముక్కోపే. ఇక వయసు ముదురుతున్న కొద్దీ మనిషితో పాటు ఆ కోపం కూడా ముదరబారుతూ ఉంది. చీటికి మాటికి చిర్రుబుర్రులాడటం, అనవసరంగా కవ్వించి భార్య మీద చెయ్యి చేసుకోవటం అతనికి నిత్యకృత్యమైపోయింది. శాయమ్మకి సంతానం లేదన్నది ఒక పెద్ద బాధతో పాటు మొగుడు గంగన్న చీటికి మాటికి బాధటం, ఏ మాట పడితే ఆ మాట అంటం మరీ బాధగా ఉండేది. ఈ ముసలాడికి దెబ్బల రుచి ఎలా ఉంటుందో ఒక్కసారి చవి చూపిస్తే బాగుండునే అనుకుంది శాయమ్మ. అందుకు తగిన సమయం కోసం వేచికుంది. ఒకనాడు ఆ సమయం రానే వచ్చింది. ఎంతకీ పాపం కాలం కర్మం గంగన్నకి కలిసి రాలేదన్నమాట. పొద్దున్నే మంచం మేంచి లేస్తూనే శాయమ్మను కవ్వించి 4 తన్ని అడవికి చక్కాపోయాడు. రోజు గొడ్డలి భుజాన వేసుకుని అడవికి పోయి ఓపినన్ని కట్టెలు కొట్టుకురావటం గంగన్న పని. ఆ రోజున గంగన్న పెళ్ళాన్ని 4 తన్ని అటు అడవికి వెళ్ళాడో లేదో ఇటు జమీందారు గారి నౌకర్లు వచ్చారు. వస్తూనే శాయమ్మ వాళ్ళ ఇంటి తలుపు తట్టి ఎవరు లోపల అంటూ హుంకరించారు. ఆ రోజుల్లో జమీందారుల నౌకర్ల పని అంత మిడిసిపాటుగా ఉంటూ ఉండేది. సరే, శాయమ్మ వెళ్ళి తలుపు తీసింది. జమీందారు గారి నౌకర్లు ఆమెకేసి కోర చూస్తూ, ఈ పల్లెలో చిట్కా వైద్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఈ ప్రశ్న వినగానే శాయమ్మకు చెప్పలేని ఆనందం కలిగింది. ముక్కోటి దేవతల్లారా, దన్నాలమ్మ దన్నాలు అనుకున్నది మనసులో. తర్వాత చిట్కా వైద్యం తెలిసిన వాళ్ళు లేకేం బాబులు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, మా ఆయనే. ఎంతకీ ఎవరికి జబ్బు అని అడిగింది శాయమ్మ. జమీందారు నౌకర్లు సంగతంతా చెప్పారు. జమీందారు గారి అమ్మాయికి జబ్బు చేసింది. ఘన వైద్యులంతా వచ్చి మందులిచ్చినా వ్యాధి నయం కాలేదు. అందుకని చిట్కా వైద్యాలతో వ్యాధులు కుదిర్చే వారి కోసం వెతుకుతున్నారు వాళ్ళు. మా ఆయన ఎంత ఆపదలో ఉన్న వాళ్ళనైనా తన చిట్కా వైద్యంతో చటుక్కున గట్టెక్కిస్తాడు. చూడండి, మొన్నగాక మొన్న గూని రంగన్న కొడుకు గుడి గోపురం మించి కింద పడి కాలు విరగొట్టుకుంటే మా ఆయన ఏదో ఇంత తైలం మర్దించాడు. ఏక ఆ వింత చూడవలసిందే. నాయనలారా, ఆ కుర్రాడు ఎగిరి గంతేసి మళ్ళీ గుడి గోపురం ఎక్కి కూర్చున్నాడు. శాయమ్మ మాటలు విన్న జమీందారు నౌకర్లకు తమ శ్రమ ఫలించింది కదా అన్న సంతోషం కలిగింది. అతను ఎక్కడున్నాడు, ఎక్కడా ఎక్కడా అంటూ వాళ్ళు వేగిరపడ్డారు. కట్టెలు కొట్టి తెచ్చేందుకని అడవికి వెళ్ళాడు అన్నది శాయమ్మ. అంత ఖరానా వైద్యుడు కట్టెలు కొట్టుకోవడమా, వింతగా ఉందే అన్నారు జమీందారు నౌకర్లు. వింతేమిటి నాయనా, విచిత్రం అన్నది శాయమ్మ. తర్వాత తలా చేతులు అటు ఇటు ఆడిస్తూ, ఆయన అందరి వైద్యుల వంటి వాడు కాడు. ఒక్కోసారి అచ్చం రైతులాగా దుస్తులు వేసుకుంటాడు. వీలు చిక్కిందా తను వైద్యం చేస్తున్న రోగుల దగ్గర నుంచి మాట మంతి లేకుండా పారిపోతాడు. పైగా ఈ మధ్య అసలు తనకు వైద్యం చేయటమే తెలియదంటూ వాళ్లతోనూ వీళ్లతోనూ అంటున్నాడు. ఇక జమీందారు గారి అమ్మాయి అదృష్టం. మీ చేతి కర్రలకు బాగా పని చెప్పారంటే తను వైద్యుడినని ఒప్పుకోక ఎక్కడికి పోతాడు అన్నది శాయమ్మ. ఆమె చెప్పిందంతా విని జమీందారు నౌకర్లు నవ్వారు. వాళ్లలో ఒకడు, నువ్వు చెప్పింది నిజమే, తెలివిగల వాళ్ళని కొందరిని చూస్తున్నాం కదా, వాళ్ళకి తెలివితో పాటు కాస్త తల తెక్క కూడా ఉంటుంది అన్నాడు. తర్వాత జమీందారు నౌకర్లు అడవిలోకి పోయారు. వాళ్లకు కట్టెలు కొడుతున్న గంగన్న కనిపించాడు. నువ్వేనా గంగన్నవి అని అడిగారు వాళ్ళు మర్యాదగా. అవును, కాదు అన్నాడు గంగన్న ముఖం చిట్లించి. అతడితో మీకేం పనో ముందు తెలిస్తే తప్ప అతడు ఎవరైంది మీకు తెలియదు అన్నాడు అనుమానంగా వాళ్ళకేసి చూస్తూ. దానికి జమీందారు నౌకర్లు, అయ్యా, మేము మీ ఘనతను గురించి విన్నాం. మీ వల్ల కావలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది అన్నారు. అలా అయితే సరి, మీరు నా ఘనతను గురించి విన్నది కూడా నిజమే. కట్టుగొయ్యలు, నాగటి దుంపలు చెక్కటంలో నేను మొనగాణ్ణి అన్నాడు గంగన్న. అంత ఘన వైద్యులు మీరు ఇలా మాట్లాడటం బాగాలేదు అన్నారు జమీందారు నౌకర్లు. బహుశా వీళ్ళెవరో పిచ్చి వాళ్లే ఉంటారనుకున్నాడు గంగన్న. వైద్యుడేమిటి, నేనన్నాడు వైద్యం చేసి ఎరగనే అన్నాడు.
జమీందారు నౌకర్లు మొహమొహాలు చూసుకుని ఆమె చెప్పింది నిజమే అనుకున్నారు. ఇంకే మరుక్షణంలోనే చేతి దుడ్డుకర్రలు గంగన్న వంటి మీద పడినాయి. కుయ్యో మొర్రో, నేను వైద్యుణ్ణి కాదు అంటూ గంగన్న గోల పెట్టాడు. గోల చేసిన కొద్దీ దుడ్డుకర్ర దెబ్బలు అధికం కాసాగినాయి. చివరికి వైద్యుణ్ణే అని ఒప్పుకోక తప్పింది కాదు గంగన్న. ఆ తర్వాత నౌకర్లు గంగన్నను సరాసరి జమీందారు దగ్గరికి తీసుకుపోయారు. జమీందారు సంతోషంగా గంగన్నకు ఎదురు వచ్చి, వైద్యాచార్య, నేను చాలా కష్టంలో ఉన్నాను, మీకోసమే ఎదురు చూస్తున్నాను, రండి రండి అంటూ భవనంలోకి ఆహ్వానించాడు. గంగన్నను రోగి ఉన్న గదిలోకి తీసుకుపోయారు. అమ్మా, మీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు గంగన్న జమీందారు కూతుర్ని. ఆ అమ్మాయి వినపడినట్టు ఏదో గొణికింది. ఆ అమ్మాయి మాట్లాడే భాష ఏదో కానీ నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అన్నాడు గంగన్న విస్తుపోయి. అందుకు జమీందారు వినయంగా, అయ్యా, అమ్మాయికి హఠాత్తుగా ఒక్కసారిగా మాట పడిపోయింది. వివాహ ముహూర్తం నిర్ణయించాం కూడా, అవతల మాట పోతుంది. నేను గట్టి చిక్కులో పడిపోయాను. ఎందుకే అమ్మాయికి పట్టుకున్న వ్యాధి ఏమిటంటారు అన్నాడు. వ్యాధికేముంది, మాట పడిపోవడమే అన్నాడు గంగన్న. వ్యాధికి కారణం ఏమిటో సెలవిస్తే అన్నాడు జమీందారు. అందుకు గంగన్న తల పంకిస్తూ, కారణం ఏముంది, నాలుక పని చేయటం మానేసింది. ఇందుకు గల కారణాలను గురించి వాల్మీకి చాలా రాశాడు. ఆయన చాలా గొప్పవాడు. ఒక్క అంగుళం నా పాటి నాకంటే పొడవరి. మీకు సంస్కృతం వచ్చా? ఓహో, రాదా? సరే, ఈ వ్యాధిని గూర్చిన సర్వం ఒక్క సంస్కృత పదంలో ఇమిట్ చేశాడు ఆయన. నాలుకను కదిలించే నాళాలు కొన్ని మన శరీరంలో ఉంటాయి అన్నాడు గంగన్న గొక్క తిప్పుకోకుండా. తర్వాత శరీర శాస్త్రం మీద తాపీగా చిన్న ఉపన్యాసం ఇచ్చాడు. జమీందారు అంతా విని, నాకొక్క చిన్న సందేహం ఉంది. మీరు శరీర శాస్త్రాన్ని గురించి చాలా విషయాలు చెప్పారు, బాగానే ఉంది. కానీ మనిషికి గుండెకాయ కుడివైపున ఉంటుందంటారే, ఎడం వైపున కదా అన్నాడు అనుమానంగా. అందుకు గంగన్న తడుముకోకుండా, అవును, పూర్వకాలంలో అలాగే ఉండేది. కానీ ఎప్పటిదంతా పిదపకాలం కదా, అంతా తారుమారు అనేశాడు. తెలియక అడిగాను, క్షమించండి. నేనేదో పాతకాలపు మనిషిని. ఈ మధ్య వస్తున్న మార్పులు అంతగా నాకు తెలియవు అన్నాడు జమీందారు. తర్వాత గంగన్న జమీందారు కూతురు చేతి నాడి పరీక్షించి, రోగం ప్రారంభ దశలోనే ఉంది. అన్నం ముద్దలుగా చేయించి మజ్జిగలో ముంచి తినిపించండి, ఠక్కున గుణమిస్తుంది. రామచిలుకలు తినే ఆహారం అదే కదా, అవి ఎంత చక్కగా మాట్లాడతాయి అన్నాడు ఆశ్చర్యంగా. జమీందారుకు గంగన్న మీద గురి కుదిరింది. వద్దన్న బలవంతాన తనకి చాలా ధనం ఇచ్చాడు. వీరు వెంట మరోసారి వచ్చి రోగిని పరీక్షించవలసిందని కోరాడు. జమీందారు చేసిన గౌరవానికి గంగన్న చాలా సంతోషించాడు. అనుకోకుండా అంత ధనం లభించినందుకు ఆనందిస్తూ అతని ఇంటికి వచ్చేసరికి వాకిటి ముందు నిలబడి ఉన్న ఒక యువకుడు కనిపించాడు. గంగన్న యువకుణ్ణి ఎవరు నువ్వో అంటూ గదమాయించి అడిగాడు. అందుకతను, అయ్యా, మీరు గొప్ప వైద్యులని తెలిసి వచ్చాను. జమీందారు గారి కూతురుకు మాట పడిపోవటం అంతా వట్టిది. వాళ్ళ తండ్రి నిశ్చయించిన వరుణ్ణి చేసుకోవటం ఇష్టం లేక అలా మాట పడిపోయినట్టు నటిస్తోంది. ఆ అమ్మాయి నేను వివాహం చేసుకునేందుకు లోగడే ఒప్పందం చేసుకున్నాం అన్నాడు. యువకుడు చెప్పిందంతా విని గంగన్న చాలా ఆశ్చర్యపడ్డాడు. 4 రోజుల తర్వాత ఆ యువకుడిని వెంట పెట్టుకుని జమీందారు కోటకు వెళ్ళాడు. జమీందారు ఎదురు వచ్చి ఆ ఇద్దరిని కూతురు ఉన్న గదిలోకి తీసుకుపోయాడు. గంగన్నతో వచ్చిన యువకుడిని చూడగానే జమీందారు కూతురు మంచం మీద నుంచి లేచి కూర్చుంది. గొంతెత్తి ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడసాగింది. తండ్రి నిశ్చయించిన వివాహం చేసుకోనని, అంతగా బలవంత పెడితే బావిలో దూకి చస్తానని బెదిరించింది. కూతురు అలా మాట్లాడేసరికి జమీందారుకి ఎక్కడ లేని కోపం వచ్చింది. అయ్యా వైద్యుడు గారు, మళ్ళీ మా అమ్మాయి మాట పడిపోయేటట్టు మందేమైనా ఇవ్వండి. ఆ వాగుడు వినలేక చెవులు దిబ్బిళ్ళు పడుతున్నాయి అన్నాడు ప్రాధేయపడుతూ. అందుకు గంగన్న నవ్వి, మీ అమ్మాయికి మాట పడిపోయేందుకు మందివ్వటం నా వల్ల కాదు. అలాంటి మందులు ఉన్నట్టు కూడా నేను వినలేదు. కావాలంటే మీకు చెవుడు వచ్చేటట్టు చీటికలో చేస్తాను అన్నాడు. గంగన్న ఇలా అనేసరికి జమీందారు తెల్లబోయాడు. ఇక చేసేది లేక కుమార్తె ఇష్టపడిన యువకుడికి ఆమెను ఇచ్చి వివాహం చేసేందుకు సమ్మతించాడు.
గంగన్న ఇంటికి వచ్చాడు. భార్యతో తన వైద్యం సంగతి, సంపాదించిన డబ్బు సంగతి చెప్పాడు. తన ఎత్తుపారనందుకు శాయమ్మ మొదట్లో విచారించింది, కానీ తర్వాత భర్త తెలివితేటలు మెచ్చుకోసాగింది. గంగన్న కూడా ఆ రోజు నుంచి భార్యను కొట్టడం మానేశాడు. కథ సమాప్తం. గూని పెళ్లి కొడుకు. పూర్వం హంసల దీవిని ఒక రాజు ఏలుతూ ఉండేవాడు. ఆ రాజుకి ఇందుమతి అని ఒక్కతే కూతురుండేది. ఆ పిల్ల అస్తమానం దాది వెంట తోటలో తిరుగుతూ అక్కడ తాను చూసే ప్రతి పక్షిని గురించి, జంతువుని గురించి ఆమెను అడిగి తెలుసుకుంటూ ఉండేది. ఇందుమతి ఒకనాడు ఒక తొండను చూసింది. ప్రళయానికి ముందు ఈ తొండలు కొండలంతగా పెరిగేవని, వాటిని మొయ్యలేనని భూదేవి మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు వాటిని పెరగకుండా చేశాడని దాది ఆమెకు కథ చెప్పింది. ఇందుమతి ఆ తొండను పట్టుకుని తీసుకుపోయి తండ్రి ఒడిలో వేసింది. పరధ్యానంలో ఉన్న రాజుగారు దడుచుకున్నాడు. తర్వాత ఆయనకు కూతురు మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. అమాయకురాలైన ఇందుమతి కిలకిలా నవ్వి, ఇంత చిన్న తొండను చూసే దడుచుకున్నావే, ఇది పెరిగి చాలా పెద్దదైతే అప్పుడేం చేస్తావు నాన్న అని తండ్రిని వేళాకోళం పట్టించింది. ఈ తొండ నీ అంత పెరిగేదాకా నీకు పెళ్లి చెయ్యను, ఏం చేస్తానో తెలిసిందా అని రాజు కొంకరించాడు. అదేం మాట మహారాజా, చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది, క్షమించండి అన్నారు మంత్రులు వాళ్ళు. రాజు మరింత బెర్ర బిగిసి, నా నోటంట వచ్చిన మాట జరిగి తీరవలసిందే అన్నాడు. రాజు ఇలా అన్నట్టు విని దాది ఇందుమతిని కౌగలించుకుని, నా చిట్టి తల్లికి ఇంక పెళ్లి కాదుగా మాలు అని ఏడ్చింది. ఏడవకు పిన్ని, తొండ పెద్దదవుతుందిగా అంది ఇందుమతి. పెద్దది కాదు తల్లి, బ్రహ్మశాపం ఉందిగా అన్నది దాది. అది మొదలు ఇందుమతి ప్రతిరోజు, ఓ బ్రహ్మదేవుడా, నా ప్రార్థన ఆలకించి తొండ మీద నీ శాపం తీసిపారయ్యి, అది నా అంత పెరిగేటట్టు చెయ్యి అని రహస్యంగా ప్రార్థించేది. బ్రహ్మదేవుడు శాపమే తీసేశాడో లేక ఆ తొండ మామూలు తొండల వంటిది కాదో, అది రోజు రోజుకు ఒక్కొక్క అంగుళం చొప్పున పెరుగుతూ ఇందుమతికి యుక్త వయసు వచ్చేసరికి పెద్ద మొసలి ప్రమాణానికి పెరిగింది. ఇది చూసి రాజుగారు లోపల చాలా సంతోషించాడు. ఆయన కోపావేశంలో నోరు జారి కూతుర్ని అంత మాట అనేశాడే గాని ఆ మాట నిలబెట్టుకోవాల్సి వస్తుందేమోనని ఆయన చాలా భయపడ్డాడు. ఒకనాడు మంత్రి వచ్చి రాజుతో, మహారాజా, అమ్మాయి గారి పెళ్లి విషయం ఏం ఆలోచించారు అని అడిగాడు. అమ్మాయి పెంచిన తొండను చంపించి దాని గుండెకాయ పైకి తీయించండి, అమ్మాయి పెళ్లి అని అన్ని దేశాలకు ఆహ్వానాలు పంపండి, వచ్చిన వారిలో ఆ గుండెకాయ ఏ జంతువుదో సరిగా చెప్పిన వారికి అమ్మాయినిచ్చి చేద్దాం, ఎంతో తెలివిగలవాడైతే తప్ప కనుక్కోలేడు అన్నాడు రాజు. ఆ ప్రకారమే మంత్రి తొండను చంపించి దాని గుండెకాయ భద్రంగా బయటికి తీయించి ఒక గాజు జాడీలో పెట్టించాడు. తర్వాత ఇందుమతి పెళ్లికి మంచి రోజు నిర్ణయించి దూరదేశాల వాళ్ళు కూడా రావటానికి తగినంత వ్యవధి ఉండేటట్టుగా ఆహ్వానాలు పంపాడు. రాజకుమార్తె వివాహానికి రాజు చేసిన ఆలోచన గురించి వినగానే దాదికి చాలా చిరాకు వేసింది. ఈ రాజుగారికి ఆగ్రహం వచ్చినా చిక్కే, అనుగ్రహం వచ్చినా చిక్కే. ఆ గుండెకాయ తొండదని భూప్రపంచంలో ఎవడైనా కనుక్కోగలడా? పిల్లదానికి పెళ్లి కాకుండా ఉండేటందుకే ఆయన ఈ పని చేసినట్టుగా ఉంది అనుకుందామె. పెళ్లి దగ్గర పడింది. దేశ దేశాల నుంచి అతిథులు వచ్చి దిగుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదికి వెళ్ళి దాది ఒక్కొక్కరినే చూసింది. ఒక్కరూ ఆవిడకు నచ్చలేదు. అందరూ అందరే, ఒక్కరు మా ఇందు కాలికోరుకు సమం కారు అనుకున్నది దాది. ఇంతలో చిలకలదేవి రాజకుమారుడు వేంచేశాడు. మిగిలిన వారి మధ్య అతను చుక్కల్లో చంద్రుడల్లే ఉన్నాడు. మంచి అందగాడు, ఇందుమతికి ఈడైనవాడు, బుద్ధిమంతుడు. ఎలాగైనా రాజకుమార్తెను అతను చేసుకునేటట్టు చూడాలని దాది నిశ్చయించుకుంది. ఆమె అంతఃపురానికి తిరిగి వెళ్ళి అక్కడ పనిచేసే 4 గోనివాళ్లలో నమ్మకమైన వాణ్ణి ఒకడిని పిలిచి, ఓరి, రేపే రాజకుమార్తె స్వయంవరం, విడిదిలో ఉండే వాళ్ళందరినీ పిలిచి గాజు జాడీలో ఉండే గుండెకాయ చూపించి అది ఏ జంతువుదో కనుక్కోమంటారు. కనుక్కున్న వాళ్ళకి అమ్మాయి గారినిచ్చి పెళ్లి చేస్తారు. అందుచేత నువ్వేం చేయాలంటే, ఈ రాత్రి నువ్వు అతిథులందరూ ఉన్న విడిదికి పోయి ఎలాగైనా చిలకలదేవి రాజకుమారుణ్ణి కలుసుకుని ఆయనతో రహస్యంగా జాడీలో ఉండే గుండె తొండదని చెప్పు. ఈ పని చేసుకువచ్చావంటే నీకు మంచి ఇనామిస్తాను.
రహస్యం మరొకరికి తెలియనిచ్చావో నీ తల తీయించేస్తాను అన్నది. ఆ గోనివాడు సరేనని తల ఊపాడు. కానీ వాడు ఆ రాత్రి విడిదికి వెళ్ళలేదు. చిలకలదేవి రాజకుమారుణ్ణి కలుసుకోనూ లేదు. అంతమంది అతిథుల్లో ఆ రాజకుమారుణ్ణి పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఈ రహస్యం చెప్పడం చాలా కష్టమైన పని. అది కూడా కాక గోనివాడికి దుర్బుద్ధి పుట్టింది. రాజకుమార్తెను పెళ్లాడటానికి అవసరమైన రహస్యం తనకు తెలిసినప్పుడు దాన్ని మరొకరికి చెప్పడం దేనికి? ఆమెను తానే పెళ్లాడవచ్చుగా. అందుచేత వాడు ఆ రాత్రి విడిదికి వెళ్ళటానికి బదులు తన స్నేహితులైన 3 గోనివాళ్ల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళకి విషయం చెప్పాడు. వాళ్ళు కూడా సాయం చేస్తామన్నారు. మర్నాడు అతిథులందరూ రాజభవనానికి వచ్చారు. రాజుగారు వారందరికీ గాజు జాడి చూపించి, ఇందులో ఉండే గుండెకాయ ఏ జంతువుదో కనుక్కున్న వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయటమే కాక అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని చెప్పాడు. ఎవరికి తోచిన జంతువు పేరు వారు చెప్పారు. కుక్క కన్నా చిన్న జంతువు పేరు ఎవ్వరూ చెప్పలేదు. కొందరు దాన్ని ఏనుగు గుండెకాయ అని కూడా చెప్పారు. అందరి వంతు అయిపోయినాక గోనివాడు ముందుకు వచ్చి, మహారాజా, ఆ గుండెకాయ ఏ జంతువుతో నేను చెబితే నాకు అమ్మాయి గారినిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తారా అని అడిగాడు. అన్నమాట తప్పేది లేదు, తెలిస్తే చెప్పుకో అన్నాడు రాజు. అది తొండ గుండెకాయ అన్నాడు గోనివాడు. అందరూ గొల్లుమని నవ్వారు. రాజు గంభీరంగా, నవ్వకండి, వాడు చెప్పింది నిజం. ఈ గుండెకాయ ఒక తొండది. అన్నమాట ప్రకారం ఈ గోనివాడికి మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం. అతిథులంతా ఉత్సవంలో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన అన్నాడు. అప్పటికప్పుడే గోనివాడిని అలంకరించి పెళ్లి కొడుకును చేశారు. ఆ తర్వాత విందు జరిగింది. విందులో అనేక వినోదాలు ఏర్పాటు చేశారు. అందులో గోనివాడి మిత్రులైన 3 గోనివాళ్లు ఒక జట్టుగా వచ్చి హాస్యం చేసి అతిథులను కడుపొప్ప నవ్వించారు. తర్వాత వాళ్ళు పెళ్లి కొడుకు వద్దకు వచ్చి, ఒరే, నువ్వెప్పుడు రాజు అవుతున్నావు, రాజకుమార్తెను పెళ్లాడుతున్నావు, మంచి మంచి బహుమానాలు ఇచ్చి మమ్మల్ని సంతోషపెట్టరా, లేకపోతే విషయం రాజుగారికి చెప్పేస్తాం అన్నారు. గోనివాడికి కోపం వచ్చింది. వాడు తాను కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చి 3 నడ్డి విరిగేటట్టు తన్ని, వేధవల్లారా, పొండి అవతలకి అన్నాడు. అయితే ఇవేమీ రాజకుమార్తెకు తెలియదు. కాకపోతే తన్నులు తిన్నందుకు గోనివాళ్ల మీద జాలి వేసింది. ఒక నౌకరుతో రహస్యంగా, వాళ్ళ 3 నా గదికి తీసుకుపో, నేను ఇప్పుడే వచ్చి వాళ్ళకి బహుమతులు ఇస్తాను అని చెప్పింది. భోజనాలు ముగేయగానే ఇందుమతి గబగబా మేడ మీదకి వెళ్ళి తన గదిలో ప్రవేశించింది. ఆమె కోసం గోనివాళ్లు వేచి ఉన్నారు. ఇందుమతి తలుపు గడియపెట్టి గోనివాళ్లకి ఇవ్వటానికి గాను తన పెట్టెలన్నీ తెరిచి నగలు బట్టలు పైకి తీయసాగింది. ఇంతలో బయట అడుగుల చప్పుడు వినపడింది. తలుపు మీద ఎవరో కొట్టారు. ఎవరు వారు అన్నది ఇందుమతి. రాజుగారు పెళ్లి కొడుకు పలికారు. ఏం చేయడానికి పాల్పోక ఇందుమతి గోనివాళ్లను తన పెట్టెలలో పడుకోమని మూతలు వేసి తాళాలు బిగించింది. తర్వాత వెళ్ళి తలుపు తెరిచింది. ఇందుమతి తండ్రి, కాబోయే భర్త లోపలికి వచ్చారు. వాళ్ళు ఎంతకీ వెళ్ళలేదు. ఇందుమతికి తండ్రి చాలా పెద్ద ఉపన్యాసం చెప్పాడు. ఆడి తప్పటం తమ వంశంలో ఎన్నడూ లేదన్నాడు. తండ్రి మాట పాటించటం కూతురి విధి అన్నాడు. ఆడదానికి భర్తకు మించిన దైవం లేడన్నాడు. మహారాజుల్లో కూడా గూనివాళ్లున్నారన్నాడు. సూర్యాస్తమయం కాబోయే వేళ వరకు ఇందుమతికి నీతులు బోధించి మహారాజు తన కాబోయే అల్లుడితో పెళ్లి ప్రయత్నాలు చూడబోయాడు. లగ్నం సరిగా అర్ధరాత్రికి. వాళ్ళు వెళ్ళిపోగానే ఇందుమతి మళ్ళీ తలుపులు మూసి పెట్టెలు తెరిచింది. కానీ అప్పటికే గోనివాళ్లు ఊపిరి సలపక చచ్చిపోయారు. ఇందుమతి తన దాదిని పిలిపించి జరిగినదంతా చెప్పింది. దాది వెంటనే ఊళ్ళోకి వెళ్ళి ఒక ఆజానుబాహువైన వాడిని పట్టుకుని, ఒరే, ఒక రహస్యమైన పని నీ వల్ల కావాలి. రాజుగారి ఇంట్లో ఒక మూట ఉంది. దాన్ని చీకట్లో పట్టుకుపోయి సముద్రంలో పారేసి రావాలి. నీకు 10 వరహాలు ఇస్తాను. పని పూర్తి చేసుకువచ్చాక మరో 20 వరహాలు ఇస్తాను అన్నది. ఆ కొట్టెలు కట్టేవాడికి ఏ పూట కష్టం ఆ పూట గంజికే చాలటం లేదు. ఇది చాలా మంచి బేరంగా కనిపించింది. దాది వాణ్ణి వెంట పెట్టుకుని ఇందుమతి గదికి తెచ్చింది. అక్కడ ఒక గోతం ఉంది. కట్టెలు కొట్టేవాడు దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. దాన్ని వాడు సముద్రంలో పారేసి మిగిలిన 20 రూపాయలు పుచ్చుకోవటానికి వచ్చాడు.
కానీ వాడు వచ్చేసరికి గోతం ఎప్పటి చోటే ఉంది. ఈ గోతం చాలా జిత్తుల మారిది, నిన్ను ఏమార్చి తిరిగి వచ్చింది. ఈ మారైనా మోసపోకుండా దీన్ని సముద్రంలో పారేసిరా అంది దాది. ఈసారి కట్టెలు కొట్టేవాడు సముద్రం లోతుకు వెళ్ళి గోతాన్ని పారేసి వచ్చాడు. కానీ వాడు వచ్చేసరికి మళ్ళీ గోతం యథాస్థానంలో ఉంది. కట్టెలు కొట్టేవాడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆ గోతాన్ని సముద్రం దగ్గరికి తీసుకుపోయి గోతం తెరిచి చూశాడు. లోపల ఒక గూనివాడి శవం కనిపించింది. చచ్చినట్టు నటిస్తావా? నీ చిత్తులు నా దగ్గర పారవు అంటూ శవాన్ని గోతంలో నుంచి పైకి లాగి తన చేగొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పారేసి, ఇకరా నీ ప్రజ్ఞ తెలుస్తుంది అంటూ ఖాళీ గోతం భుజాన వేసుకుని తిరిగి వచ్చాడు. వాడు రాజకుమార్తె గదికి వెళ్లే మెట్లెక్కబోతూ ఉండగా వాడికన్నా ముందు మెట్లెక్కుతున్న గూని పెళ్లి కొడుకు కనిపించాడు. హారిని కడుకొడక, ముక్కలు ముక్కలు చేసినా మళ్ళీ బతికి వచ్చావా? చూడు నిన్నీసారి ఏం చేస్తాను అంటూ కట్టెలు కొట్టేవాడు మెట్ల మీదుగా పరిగెత్తి పెళ్లి కొడుకును పట్టుకుని గొంతు పిసికేసి గోతంలో కుక్కి తీసుకుపోయాడు. తర్వాత వాడి ఇంటి పక్కనే చితిపేర్చి దాని మీద గూనివాడిని గోతంతో సహా బూడిద చేసి ఆ బూడిదను సముద్రంలో కలిపి జామున్నర పొద్దుపోయి తిరిగి వచ్చి దాదితో, అమ్మగారు చాలా శ్రమపడ్డాను, మంచి బహుమానం ఇప్పించండి అన్నాడు. ఎంతసేపు ఏం చేశావు అని దాది ఆశ్చర్యంగా అడిగింది. ఆ గోని కొంక 3 సార్లు పారేస్తే 4వసారి నాకన్నా ముందు తిరిగి వచ్చాడు. జరీ బట్టలు కట్టుకుని కులుకుతూ మెట్లెక్కి రావటం చూశాను. వాణ్ణి 4వసారి పట్టుకుపోయి ఇంత బూడిద చేసి సముద్రంలో కలిపేసి మరీ వచ్చాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఈ మాటలు వినగానే దాదికి ఇందుమతికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. దాది వాడికి ఒక వరహాల మూట ఇచ్చింది. రాజకుమార్తె తన మెడలో ఉన్న ముత్యాల హారం ఇచ్చేసింది. 1000 దండాలు పెట్టి వాడు వెళ్ళిపోయాడు. ముహూర్తం దగ్గర పడుతోంది. గూని పెళ్లి కొడుకు జాడలేదు. దాది వెళ్ళి రాజుతో, మహారాజా, పెళ్లి కొడుకు జాము కిందట మెట్ల మీద నుంచి పడి నడుము విరిగి చనిపోయాడు. అందరికీ తెలిసిపోతుందని నేను వాణ్ణి రహస్యంగా దహనం చేయించేశాను. ఈ మాత్రానికి అమ్మాయి పెళ్లి ఆగవలసిన అవసరం లేదు. చిలకలదేవి రాజకుమారుడికిచ్చి పెళ్లి చెయ్యండి, ఈడో జోడుగా ఉంటుంది అని సలహా ఇచ్చింది. రాజు ఆ ప్రకారమే చేయటానికి సమ్మతించాడు. ముహూర్తానికి పెళ్లి, తెల్లవారి అర్ధరాజ్యాభిషేకము వైభవంగా జరిగాయి. కథ సమాప్తం. బేతాళ కథ. అశరీరవాణి హెచ్చరిక. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజం మీద వేసుకుని ఇంకొకసారి శ్మశానంకేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు బిగ్గరగా నవ్వి, రాజా, నీవు ఎంత ప్రయాసపడుతున్నప్పటికీ జరగబోయేదాన్ని మార్చే శక్తి నీకు కొంచెమైనా లేదు. ఆ సంగతి గ్రహించలేక పూర్వం కొణాళుడనే యువకుడు ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నాడు. అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం ఒక గ్రామంలో కొణాళుడనే యువకుడు ఉండేవాడు. అతను ఎంతో భూతదయ కలవాడు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. అతను రాజనగరుకు వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకుందామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు. కొణాళుడు తన ఇంటి నుంచి పడమరగా కొంత దూరం వెళితే ఒక అడవి వస్తుంది. ఆ అడవి దాటితే పచ్చిక బేళ్లు వస్తాయి. అవి దాటితే ఒక కొండ వస్తుంది. ఆ కొండకు పడమరగా రాజనగరు ఉంది. కొణాళుడు అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. అడవిలో నీడగా చల్లగా ఉంటుంది. ఎండవేడి తగ్గేదాకా ఆడుతూ పాడుతూ అడవిలోనే నడిచే ఉద్దేశంతో కొణాళుడు అడవిలోకి ప్రవేశించబోయాడు. సరిగా ఆ సమయానికే ఒక గంభీరమైన కంఠం, కొణాల, అడవిలో ప్రవేశించవద్దు, హత్య చేయగలవు అని హెచ్చరించింది. ఆ శబ్దం ఎటు నుంచి వచ్చిందో, ఎంత దూరం నుంచి వచ్చిందో అతను తెలుసుకోలేకపోయాడు. మొదట తనతో ఎవరో పరాచకాలు ఆడుతున్నారనుకుని చెట్ల వెనక చూశాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ముందుకు పోదామనే ఉత్సాహంలో కొణాళుడు ఈ హెచ్చరికను పాటించలేదు. అతను అడవి ప్రవేశించి చెట్ల నీడను నడవసాగాడు. ఎంతో మెత్తని స్వభావం కలవాడు గనుక ఇంకొకరిని చంపవలసి వస్తుందేమోనని అతను చాలా భయపడ్డాడు. కానీ అడవిలో ఎవరూ తగలలేదు. ఏమీ జరగకుండానే అతను అడవి అవతలి వైపు చేరాడు. ఎండ జాస్తిగానే ఉంది. నిష్కారణంగా భయపడినందుకు తనలో తాను నవ్వుకుని కొణాళుడు అడవి చివర చెట్ల నీడను కాసేపు నిద్రపోయి ఎండ మీద పడగానే లేచాడు. బీడు దాటి కొండ ఎక్కి దిగవలసి ఉంది.
అందుచేత అతను అడవి నుంచి ముందుకు కదిలాడు. పూర్వంలాగే మళ్ళీ కంఠం వినిపించింది. కొణాల, వీడి మీదికి వెళ్లకు, దేశానికి అరిష్టం తేగలవు. ఎవరు నీవు? నన్నెందుకిలా బెదిరిస్తావు? నీ మాట నేను నమ్మను. అడవిలో ప్రవేశిస్తే హత్య చేస్తానన్నావు. నేనెవరిని హత్య చేయలేదు అన్నాడు కొణాళుడు. హత్య చేశావు, నీకు తెలియదేమో. నీ పాదం కింద పడి ఒక పురుగు చచ్చిపోయింది అన్నది కంఠం. దానికి నేనేం చేయగలను? అటువంటి పొరపాటు ఎవరి వల్లనైనా జరగవచ్చు. ఈ బీడు మీద ప్రవేశించినంత మాత్రాన నేను దేశానికి అరిష్టం తెస్తాననటం పత్యబద్ధం అంటూ కొణాళుడు ముందుకు నడక సాగించాడు. అతను కొండను చేరుకునేసరికి పొద్దూకిపోయింది. కానీ కొండ అవతల పగటి వెలుతురు ఇంకా ఎక్కువసేపు ఉంటుందని అతనికి తెలుసు. అందుచేత అతను కొండ ఎక్కనారంభించాడు. మళ్ళా అదే కంఠం గంభీరంగా పలికింది. కొణాల, కొండ ఎక్కకు, చచ్చిపోగలవు. కొణాళుడికి మండిపోయింది. నన్నెందుకిలా భయపెడుతున్నావు? నీకు నేనంటే వేళాకోళంగా ఉందా? బీడు దాటాను, దేశానికి అరిష్టం తెస్తానన్నావు. తెచ్చానా అని అతను కేక పెట్టాడు. తెచ్చావు. నీవు బీడు దాటే సమయాన కొన్ని సీతాకోక చిలుకలను బెదరగొట్టావు. అందులో ఒకటి చాలా బెదిరింది. అది రాచనగరు దాకా వెళ్లి అక్కడి చెట్ల మీద గుడ్లు పెడుతుంది. అవి పొదిగితే వచ్చే ఆకు పురుగుల్లో ఒకటి గర్భవతిగా ఉన్న రాణిగారి మెడ మీద పాకుతుంది. వెంటనే రాణి కెవ్వున కేక వేసి పడిపోతుంది. ఆమె గర్భం కాస్తా పోతుంది. రాజుగారికి మరి సంతానం కలగదు. అందుచేత రాజుగారి తమ్ముడు రాజవుతాడు. వాడు పరమ దుర్మార్గుడై రాజ్యాన్ని అరాజకం చేసి చివరకు శత్రువుల చేతుల్లో పెడతాడు. ఈ జరగబోయే అనర్థానికి నువ్వే కారకుడివి అని ఆ కంఠం జవాబిచ్చింది. ప్రతి సంఘటనకు ఏదో ఒక ఫలితం ఉండకుండా ఉంటుందా? ఎప్పుడో జరగబోయేదానికి నేను బాధ్యుణ్ణని ఒప్పుకోను అంటూ కొణాళుడు కొండ ఎక్కసాగాడు. అతను కొండ శిఖరం చేరేసరికి పడమటి ఇంకా అస్తమయ కాంతి ఉంది. కొణాళుడు విజయగర్వంతో, ఇప్పుడేం చెబుతావు? కొండ ఎక్కాను, కాని ఇంకా బతికే ఉన్నాను. నీ మాటలన్నీ అబద్ధాలు అన్నాడు నవ్వుతూ. పిచ్చివాడా, నీతో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. కొండ ఎక్కినవాడు దిగాలి గదా. ప్రాణాలుండగా నువ్వు ఇంకెవ్వరినీ చూడబోవు. నిన్నెవరూ ప్రాణాలతో చూడపోరు అన్నది కంఠం. కొణాళుడు ఈసారి బెదిరిపోయాడు. కమ్ముకు వచ్చే చీకటిలో కొండ దిగటం అతనికి ప్రమాదం అనిపించింది. తెల్లవారేదాకా కొండ మీదనే ఉందామనుకున్నాడు. కానీ కొంచెం ఆలోచించాక భయపడటం అనవసరమని అతనికి తోచింది. ఎందుకంటే అతనితో మాట్లాడిన ఆ కంఠం అశరీరవాణిది. అయితే అది జరగబోయే సంగతి తెలిసి మాట్లాడుతున్నది. అప్పుడు తనకు చావు తప్పదు. అలాంటప్పుడు చావు కోసం తాను తెల్లవారిందాకా కాచుకుని ఉండవలసిన అవసరం లేదు. అశరీరవాణి భవిష్యత్తు తెలియక మాట్లాడుతున్నట్టయితే అది చేసే హెచ్చరికను పాటించనవసరం లేదు. ఇలా అనుకుని కొణాళుడు చీకట్లోనే కొండ దిగనారంభించి ఒకచోట కాలు జారి చాలా లోతున పడి చనిపోయాడు. తర్వాత కొద్ది కాలానికి అశరీరవాణి చెప్పినట్టే రాణిగారి మెడ మీద ఆకుపురుగు పాకటము, ఆమె మూర్ఛపోవటము, గర్భస్రావం కావటము, రాజుగారికి మరి పిల్లలు కలగక రాజ్యం రాజుగారి తమ్ముడికి చెందటము, వాడు దుర్మార్గుడై అరాజకం కలిగించటము, రాజ్యం కాలక్రమాన శత్రువుల పాలు కావటము జరిగాయి. వేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం కలిగింది. అశరీరవాణి చేసిన హెచ్చరికలు పాటించకపోవడంలో కొణాళుడు తప్పు చేశాడా లేదా? అతనికి హత్య చేసిన పాపము, రాజ్యానికి విపత్తు కలిగించిన పాపము, ఆత్మహత్య చేసుకున్న పాపము అంటుతాయా? అంటవా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. కొణాళుడు తప్పు చేయలేదు. అతనికి ఏ పాపమో అంటదు. అశరీరవాణికి భవిష్యత్తు తెలుసుననే గాని దానిని మార్చే శక్తి ఎంత మాత్రమూ లేదు. ఉన్న పక్షంలో అది కొణాళుడికి హెచ్చరికలు చేయటమే కాకుండా భవిష్యత్తును కూడా సకాలంలో తెలిపి ఉండేది. తాను అడవిలో ప్రవేశించినందువల్ల ఒక చిన్న పురుగు చచ్చిపోతుందని ముందుగా తెలిసినా కొణాళుడు వెనక్కు తిరిగిపోయి ఉండేవాడే. కాని కొణాళుడు అడవి ప్రవేశించకుండా, బీడు దాటకుండా, కొండ ఎక్కకుండా చేసే శక్తి అశరీరవాణికి లేనట్టు స్పష్టమవుతున్నది. అటువంటప్పుడు మానవ మాతృడైన కొణాళుడికి
పురుగును చంపకుండా, రాజ్యానికి అరిష్టం రాకుండా, తాను చావకుండా ఆపగల శక్తి ఉన్నదని ఎవరనగలరు? అశరీరవాణిలాగా అతనికి భవిష్యత్తు కూడా తెలియదే. అందువల్ల ఏ విధంగా చూసినా కుణాళుడు పూర్తిగా నిర్దోషి అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి.